వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇక రాజశ్యామల యాగం చేయించిన స్వరూపానంద మాటతోనే మాజీ సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారా? రాజశ్యామల యాగం చేయిస్తే పదవి వస్తుందని చెప్పడమే గాక రాజమహల్ కడితే ఆ రాజ్యాధికారం శాశ్వతమవుతుందని చెప్పినందువల్లే జగన్ విశాఖలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టారా అనే విమర్శలు ఇప్పుడు ఎల్లెడలా వినిపిస్తున్నాయి. అసలు ఈ రాజశ్యామల యాగం ఎందుకు? ఆ వరుసలోనే రాజమహల్ నిర్మాణం ఎందుకు? స్వామి మాటలు విని జగన్ బోల్తా పడ్డారా? ఇక ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు రాష్ట్రీయ ధర్మ రక్షదల్ వ్యవస్థాపక అధ్యక్షులు కూసంపూడి రవీంద్ర గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మాలి గారు నమస్తే. ఓకే సార్, అసలు ఇప్పుడు ఎక్కడ విన్నా ఇది ఒక చర్చ నడుస్తుంది సార్. అసలు స్వరూపానంద స్వామికి రిషికొండ ప్యాలెస్కి సంబంధం ఏంటి సార్? ఓకే, ఒక మంచి అంశాన్ని ఈరోజు డిబేట్ తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి రాజనీస్ వారికి మీకు కూడా అభినందనలు. గతంలో ఈ అంశం పైన రాజనీస్ చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యం. ఇప్పుడు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మళ్ళీ ఇప్పుడు చర్చించడం కూడా ఒక సమయోచితమైనటువంటి చర్చ అని భావిస్తున్నా. ముఖ్యంగా స్వామీజీలు హిందూ ధార్మిక వాతావరణాన్ని కాపాడటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రజలు ధార్మికంగా ఏ రకంగా జీవించాలి అంటే కోరికలు లేకుంటే డబ్బులు పదవులు వీటిలో పడి కొట్లాడేటువంటి సాధారణ ప్రజానీకానికి ఒక దశ దిశ చూపించాల్సినటువంటి స్వామీజీలే పలువురు ఈరోజు ఈ అధికారము, ముఖ్యమంత్రులు, పార్టీలు అండలు, వాళ్ళకి మద్దతుగా బహిరంగంగా రాజకీయ వ్యాఖ్యలు, ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా తీవ్రంగా అభ్యంతరకరమైన విషయం. ఎందుకంటే సహజంగానే హిందూ సమాజం ఇప్పటికే చాలా సమస్యలతో కొట్టుమిట్లాడుతోంది. పక్క వాటిని అటెండ్ కావాల్సింది పోయి ప్రజలను ఆ దిశగా మోటివేట్ చేయాల్సింది పోయి తామే స్వయంగా అంటే ముఖ్యంగా ఏదైతే స్వామీజీలు ఈరోజు ప్రజలని ఒక మోటివేషన్ అంటే కోరికలకు దూరంగా జీవించండి, స్వార్థానికి దూరంగా జీవించండి అని చెప్పాల్సినటువంటి సర్వసంగ పరిత్యాగులము, కాషాయం ధరించాము, జీవితంలో అన్నిటిని త్యాగం చేశాము, అన్ని కోరికల్ని జయించాము అని చెప్పుకునేటువంటి వాళ్ళే ఈరోజు ఈ రకమైనటువంటి అధికారులను వ్యామోహంలో పడి మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళు కూడా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ కార్యకలాపాలు కానీ దీనివల్ల ఏమవుతుందంటే హిందూ ధర్మం అబాస్పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. సో దీనిపైన హిందూ సంఘాలుగా మేము అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు ఒక స్వరూపానంద స్వామి పేరుతో ఆయన ఒకడే కాదు, ఇంకా అనేక మంది స్వామీజీలు కూడా ఈరోజు రెండు రాష్ట్రాల్లో హిందూ ధర్మం మొత్తాన్ని కూడా ప్రశ్నార్థకం చేసే విధంగా, ఇక జ్యోతిష్యుల గురించి అయితే చెప్పక్కర్లేదు, స్వామీజీలు కూడా ఆ స్థాయికి దిగజారిపోయి ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడం అనేది ఖచ్చితంగా ఖండించదగ్గ అంశం. ఇప్పటికైనా ఆ పరిస్థితిలో మార్పు రావాలని మేము కోరుకుంటాం. ఓకే రవీంద్ర గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ చాలా వరకు భూములను స్వరూపానంద స్వామికి కట్టబెట్టాడనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవంగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణలో కూడా ఈ విషయం పైన మన రాజ్ న్యూస్లో మన మీ పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున మోటివేషన్ చేస్తున్నారు. ఎందుకంటే 2 ఎకరాల స్థలం ఈరోజు టీటీడీకి సంబంధించిన భూమి మరి స్వరూపానందేంద్ర గారికి శారదా పీఠం ఆశ్రమాన్ని కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో. అట్ ది సేమ్ టైం ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదు అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా మరి స్వరూపానంద గారిని తీసుకొచ్చి ఆయనకి ఇక్కడ తెలంగాణలో భూములు కట్టబెట్టే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఏర్పడ్డాయో పార్టీలకు అతీతంగా ఈ అంశాలపైన ఖచ్చితంగా విచారణ చేయాలా. ఎక్కడెక్కడైతే వీళ్ళకి స్థలాలు అక్రమంగా కేటాయించారో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడే క్రమంలో వాటిని కూడా ఖచ్చితంగా ఆయా ధార్మిక సంస్థలకు కానీ ప్రభుత్వానికి కానీ చెందేటట్టుగానే చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రవీంద్ర గారు, జగన్ ఎందుకని అంత ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఇచ్చారండి అని అంటాడు? అంటే అంత భూములు కట్టబెట్టి అంటే గురూజీలు అంటే ఇప్పుడు మన పీఠాధిపతులను చూసుకున్నా సరే ఆశీర్వాదం తీసుకోవడం వరకు అంటే ఓకే, బట్ రాజకీయ నాయకులతో ఈ పీఠాధిపతులు కానివ్వండి, గురూజీలు కానివ్వండి, వీళ్ళంతా అంటగాగడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ అంశం. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం అని చెప్పి ఏ స్వామీజీల దగ్గరకైతే కొంచెం ఎక్కువగా భక్తులు వస్తుంటారో, అంటే హిందువులు ఎవరిని ఫాలో అవుతున్నారు,
అట్లాగే క్రిస్టియన్స్లో కూడా ఏ క్రిస్టియన్ ఫాస్టర్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, లేకపోతే ముస్లిమ్స్లో ఎవరన్నా ఒక ముల్లా మౌలవి ఒక ముస్లిం నాయకుడు చెప్తే వింటారు, వాళ్ళని కేంద్రంగా చేసుకొని వాళ్ళని మచ్చిక చేసుకొని తద్వారా తమ కొంత ఓటు బ్యాంకు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలనే ప్రయత్నం రాజకీయ నాయకులు ఎప్పుడు చేస్తారు. అది జగన్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి ఆ దూరం పాటించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఈ స్వామీజీలకే ఉంటుంది. ఎందుకంటే సర్వం తెలిసినటువంటి వ్యక్తులు, సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన వ్యక్తులు, అధికారంలో ఉండేటువంటి వ్యక్తులతోటి కొంతమేరకు ఏదన్నా ధార్మికపరమైన అంశాలు, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, దేవాలయాల కొన్ని చోట్ల కూలగొట్టడం లాంటి అంశాలు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడాల్సినటువంటి స్వామీజీలు ఆ సందర్భంలో మాట్లాడకపోగా ఆయా యొక్క ముఖ్యమంత్రులకి ఒత్తాసు పలుకుతూ మాట్లాడటం. ముఖ్యంగా స్వరూపానంద గారు ఈ విషయంలో అన్ని హద్దులు చెరిపేశారు. ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఒక దశలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టుకొని ఆయన సమక్షంలో మరి జగన్ నాకు ప్రాణము, ఆయనే నాకు అంత ఆత్మ అంతరాత్మ అనేది స్థాయిలో మాట్లాడి ప్రత్యక్షంగా శారదాపీఠం మొత్తం కూడా జగన్ యొక్క గెలుపు కోసమని చెప్పేసి అహోరాత్రులు మేము శ్రమించాము, ఇక్కడ అనేక యజ్ఞాలు యాగాలు పూజలు చేశాము, మరి ఆయన గెలిపించుకోవాలని చెప్పేసి శారదాపీఠం మొత్తం కృషి చేసింది, ఆయన నాకు అత్యంత ఆత్మీయుడు సన్నిహితుడు అని చెప్పి మాట్లాడటం అనేది ఇక రాజకీయాల్లో అంటే హిందూ స్వామీజీల విషయంలో తీసుకున్నప్పుడు అత్యంత దిగజారుడు వ్యాఖ్యానంగా దాన్ని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఒక చిలకతో శిష్కం చెప్పుకునేవాడో ఒక జ్యోతిష్కం చెప్పుకునేవాడో ఏదో ఆశించి ఉదరపోషణార్థం ఈయన గెలుస్తాడనో ఆయన ఓడిపోతాడనో ఈయనకు అనుకూలంగా ఉందన్న జాతకం చెప్పారంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ స్థాయి తక్కువ. కానీ ఈరోజు ఒక పీఠం ఉంది నాకు, అది కూడా జగద్గురు శంకరాచార్యుల యొక్క వారసత్వంగా వచ్చినటువంటి శారదాపీఠం పేరు పెట్టుకొని అలాంటి ఒక విశిష్టమైనటువంటి వారసత్వం నుంచి వచ్చారని చెప్పుకునేటువంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తిగా ఆయన భావిస్తున్న వ్యక్తి ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారి ఈరోజు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఇప్పుడు మొన్న చూసాం ఎన్నికల తర్వాత ప్రిడిక్షన్స్, ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ కానీ, అంటే వాళ్ళు ఏ రకంగా అయితే ఈయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు ఈయనకి ఎన్ని సీట్లు ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నట్టు వీళ్ళు స్వామీజీలు కూడా ఆ ఉచ్చులోకి దిగిపోయి ఈయన గెలుస్తాడు, ఈయన కోసం ఇది చేసాం ఆయన కోసం అది చేసాం అని చెప్పి బహిరంగంగా మాట్లాడటం. ఇవాళ ఏమైంది, ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఈరోజు ఈ స్వరూపానంద గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారని కానీ చూస్తే మళ్ళీ ఈరోజు ప్లేట్ ఫిరాయించేసి చంద్రబాబు కూడా నాకు ఆత్మీయుడే, మోడీ గారు చాలా మంచి వ్యక్తి, కేంద్రంలో 3వ బీజేపీ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చంద్రబాబును గెలిపించారు, ఆయన ఉద్దండుడు, ఆయన అట్లా ఈయన ఇట్లా, అంటే ఏ రకమైన సంకేతం మనం ప్రజలకు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీనివల్ల ఏమవుతుందంటే సాధారణ హిందువుల యొక్క మనసులో మొత్తం హిందూ ధర్మం అన్నా స్వామీజీలన్నా సాధు సంతులన్నా వాళ్ళ మీద పూర్తిగా ఒక నీచమైన అభిప్రాయం, చులకన అభిప్రాయం ఏర్పడి దానివల్ల హిందూ ధర్మం కూడా అబాసుపాలయ్యేటువంటి పరిస్థితి వీళ్ళ వల్ల వస్తూ ఉంది. రైట్, ఓకే రవీంద్ర గారు, ఒక నిమిషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నేత కేవీ రమణ గారు. నమస్తే రమణ గారు. రమణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? ఓకే అండి, చెప్పండి. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే చూసుకున్నట్లయితే విశాఖలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, చాలా వరకు భూములు స్వరూపానందం కట్టబెట్టారనే వాదనలు ఉన్నాయి. అంటే హిందూ ధార్మిక సంస్థ ముసుగులో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నా వరకు స్వరూపానంద సరస్వతికి హిందువులకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏం చెప్పారంటే, నేను జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే పడలేదు, మరి వాళ్ళిద్దరికి ఏ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయో తెలియదు, నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే పడలేదు, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం నేను రాజశ్యామల యాగం చేశాను, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లలో గెలిచారు, అత్యధిక మెజారిటీతో అత్యంత జనాదరణ పొందడానికి కారణం నా రాజశ్యామల యాగమే అని చెప్పారు. నిజానికి ఆయన నిజంగా హిందూ స్వామీజీ అయితే నేను చెప్పేది, నా అభిప్రాయం ఏంటంటే, హిందువుల పార్టీ అన్న సిపిఎం వాళ్ళు ఇతర మతస్థులు కూడా హిందువుల పార్టీ ఏదంటే బీజేపీ అనే ఒక ముద్ర వేశారు. మరి ఇతను హిందువుగా నిజమైన హిందువుగానే అయ్యుంటే
ఈయన హిందువుల పార్టీ ఆయన బీజేపీని గెలిపించడానికి ఈయన రాజశ్యామల యాగం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి రాజశ్యామల యాగం చేయటం అన్నది చాలా హాస్యాస్పదం, కొత్త అబద్ధాలు. స్వామీజీ స్వరూపానంద సరస్వతి గారు నోరు విప్పితే అబద్ధాలమ్మా. ఆయన్ని మేము ఏ రోజు కూడా మేము విశ్వసించలేము. మాలాంటి వాళ్ళం మేమంతా కూడా ఆయన అసలు ఒక హిందూ స్వామీజీగా మేము ఇక్కడమ్మా మాకు. హలో, వింటున్నారమ్మా? చెప్పండి రమణ గారు, వింటున్నానండి, వినిపిస్తుంది. ఇక్కడ మీ దృష్టికి వస్తే ఉంటుంది. ఇక్కడ మన ఇసుక తోట దగ్గర ఒక స్వామీజీ ఆశ్రమం ఉంటుంది. ఆయన పాపం చాలా ఈయనంతా రాజకీయ లబ్ధి కోసం కానీ ఇచ్చే వాళ్ళు నిజమైన స్వామీజీ ఆయన మీద భూ కబ్జా చేయటం, ఆయన ఆశ్రమాన్ని కబ్జా చేయటం కోసం వివిధ వ్యక్తులు ప్రయత్నాలు చేసినప్పుడు ఈయన ఏమాత్రం కూడా స్పందించలేదు. నిజమైన ఈయన హిందూ స్వామీజీ, ఈ హిందూ ధార్మిక సంస్థ, హిందువుల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అయితే ఈయన కంపల్సరీ ఆయన కోసం ఈయన స్పందించుండేవాళ్ళు. ఈయన ఎటువంటి స్పందన లేదు ఆ రోజు. ఈయన చాలా మిన్నకున్నారు. ఉత్తరాంధ్ర సాధు సంతులందరూ వచ్చి ఆ విషయం మీద ఒక నిరసన గలాన్ని జగన్మోహన్ రెడ్డికి వినిపించారు. అయినా అందులో కూడా ఈ వ్యక్తి ఎటువంటి స్పందన లేదు. అప్పుడు కూడా ఈయన ఎటువంటి హిందువుల కోసం ఈయన ఎటువంటి పాటుపడింది లేదు. అలాగే మీరు బెందుర్తి నుంచి కొత్తగా బైపాస్ వేశారు కదా ఆనందపురం, అక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ అంతా కూడా కొండలన్నీ కూడా చర్చిలు వాళ్ళు విపరీతంగా ఆక్రమించేశారు. ఈయన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చెప్పారా? మరి చర్చిల వాళ్ళు ఆక్రమించేస్తున్నారు, మనం హిందువుల కోసం పాటుపడాలి, నిన్ను గెలిపించడానికి నేను రాజశ్యామల యాగం చేశాను, హిందువులందరినీ నేను ఇచ్చేసాను, గోదావరి నదిలో నిన్ను ముంచేసి నేను హిందువుగా నిన్ను మార్చాను, మరి హిందూ సంస్థ ఈ హిందువుల స్థలాలన్నీ ఆక్రమించేస్తున్నారని ఏ రోజైనా ఈయన పాటుపడ్డారమ్మా? ఈయన హిందూ అన్నది హిందూ ధార్మిక సంస్థ అన్నది అబద్ధం. ఆయన స్వలాభం కోసం, కేవలం స్వలాభం కోసం ఆయన హిందువులు ఇది అన్నది ఆయన హిందూ మతాన్ని నెట్టుకున్నారు. ఆయన పూర్వాశ్రమంలో ఆయన ఏం చేసేవారు అన్నది అబ్బా మా ప్రాంతమేనమ్మా, మాధవదారి ప్రాంతం ఆయన. ఆయనతో తిరిగిన వాళ్ళందరూ చెప్తారు ఆయన తండగా కనిపించడం మానేశారు మాధవదారి నుండి. ఏదో ఋషికి వెళ్ళాను, ఒక స్వామీజీ దగ్గర చేరాను, నేను ఇది చేశాను అంటారు. అనేసి ఆ శారదాపీఠం అన్నది ఒకటి పెట్టారు. నిజానికి శారదాపీఠం అన్నది మీకు పూరి శంకరాచార్య, అలాగే శృంగేరిపేట కర్ణాటక, అలాగే మన జార్ఖండ్ లో ఒకటి, అలాగే మన గుజరాత్ లో ఒకటి ఉంది. అవి నిజమైన 4 పీఠాలు. అవి శంకరాచార్య స్థాపించిన వారు. ఇదేంటంటే ఈయన ఒక పేట స్వామీజీ, ఈ పీఠ ఈ శారదా పీఠం అన్నది ఒక పీఠం అమ్మాయి, స్వయం పీఠాధిపతి అని అంటారు. అయితే స్వయం ప్రకట పీఠాధిపతి ఆయన. ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి ఆయన పడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అప్పుడు ఆటోమేటిక్ గా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్స్ ఆయన ముందుగానే ఊహించారు. మీడియా మిత్రుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా తెలుసుకొని ఈయన ముందుగానే ఊహించారు. అందుకే రాజశ్యామల యాగం అని ఒక డ్రామా ఆడారు. డ్రామా ఆడి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యారు. స్వామీజీలు ఎవరినైనా కనీసం తాకడానికి కూడా ఇచ్చేది. కాన్ఫిడెంట్ అంటే వాళ్ళు బ్రహ్మచర్యం, పూర్తి స్థాయి నిష్ఠగా ఉండే బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఈ స్వామికి ఏం చేశారమ్మా? ఆయన కానుకలు తీసుకొచ్చి ఈయన ముద్దులు కురిపించారు. ఈయన కానుకలు కురిపించారు గెలిచిన తర్వాత. ఈయనేమో ఆయనకు ముద్దులు కురిపించారు. ఈయన ముద్దులు రమణ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, చెప్పండి. ఓకే 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 మాట్లాడండి. ఏమైతే ఈయన స్వామీజీ ఆయన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈయన బహుశా నేను రాజ్యాంగ యాగం చేయకపోతే నేను అనిల్ కుమార్ గారు చెప్తారు ఏదో ఆయన ప్రేయర్ చేస్తారు 151 నా కార్ నెంబరు, ఆయనకు 151 వచ్చారు. ఈయన అలాగే నేను రాజశ్యామల యాగం చేశాను, నేను అందుకే ఆయన గెలిచారట. ఆయన గెలిచింది కేవలం ఆ రోజుల్లో నన్ను యాంటీ ఇన్కంబెన్స్ వల్ల గెలిచారు. దాన్ని చాలా స్థలాలు ఆక్రమించారు. లేదా ఇప్పుడైనా సరే ఆ స్థలాలనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ స్వామీజీ పుట్టలో పడకుండా ఒక పూర్తి స్థాయి ఒక రిటైర్డ్ జస్టిస్ తో పూర్తి స్థాయి కమిషన్ ఒకటి వేసి దర్యాప్తు చేసి ఈ చేసిన అక్రమాలన్నీ బయట పెట్టాలని మాత్రం నేను కోరుతున్నాను.
ఓకే, రమణ గారు చూసినట్టయితే అసలు అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా, సో రాజశ్యామల యాగం చేస్తే రాజ్యాధికారం వస్తుంది, అదే రాజ్మహల్ కట్టిస్తే రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజ్యాధికారం శాశ్వతంగా ఉంటుంది అనే మాటలు జగన్ నమ్మి, అంటే స్వరూపానంద చెప్పిన ఇలాంటి మాటలు జగన్ నమ్మి బోర్లా పడ్డారు అనుకోవచ్చా మనం? అండ్ ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి మాటలు నమ్ముతున్నారంటే ఎలా చూడొచ్చు దీన్ని? నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు గుట్టలో పడే పరిస్థితి లేదు. ఆ బ్యాలెన్స్ అన్నది ఆయనకి అలా బ్యాలెన్స్ పట్టుకున్నారు జగన్మోహన్. మీరు బెంగళూరులో ఒక బ్యాలెన్స్, లేదా పేటలో ఒక బ్యాలెన్స్, అలాగే రెండోసారి గెలిచేస్తారు ఇక్కడ రుసికొండలో ఒక బ్యాలెన్స్ కట్టేద్దామని చెప్పేసి ఆయన అనుకుని ఉంటుంది. కానీ నేను పూర్తి నిజంగా ఈయన మాయ మాటలు నమ్మే వ్యక్తి అయితే ఆయన ఎన్ని దారుణాలు జరిగాయి, ఎంతమంది అమాయకులు అరెస్ట్ అయ్యాం రామతీర్థంలో మేము ఎంతసేపు నిర్బంధింపబడ్డాము. మరి ఇవన్నీ చేయక కదా ఈయన మాటలు వినేవాళ్ళే. ఈయన ఒక ఫేక్ స్వామిజీ, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయి ఈయన ఒక ఫేక్ స్వామిజీ. నేను ఆయన బుట్టల పట్ల ఈయన ప్రలోభాలకి అది లోగారని నేను నమ్మను. ఈయనకి ఆయన ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ మధ్యలో నడిచి ఆయనకి ప్యాలెస్లు ఇచ్చి ఆ ప్రతి దగ్గర ఒక ప్యాలెస్ ఉండాలన్నది ఆయన ఆ పిచ్చితోనే ఆయన కట్టించారు అనుకుంటాను. కానీ ఆయన ఒక తప్పు ఏంటంటే, అది నా చిన్నప్పటి నుంచి నేను అక్కడికి వెళ్తాను, పవిత్రమైన శివాలయం ఉంటుంది అక్కడ కొండ దిగువన. అలాగే అక్కడ భక్తుల పీఠం ఉంటుంది. అక్కడ ఒక పీఠం వల్లే దాన్ని ఆ కొండనంతా రన్ చేస్తారు. దాన్ని చేసి ఆ దేవుడి నెట్టి మీద ఈయన ఇలాంటి వేసవిట్టు నిజంగా అలాంటి దరిద్రం అంతా ఈయన చేయబట్టే ఆయన కారణం కూడా అందులో ఒక కారణం ఇంకా నిజంగా లోటస్ అయ్యి ఇది కానీ ఈ మనకి లోటస్ పాండ్ 40 గదులు ఇల్లు అన్నారు. ఇది కూడా జనాలు చూస్తుంటే నిజంగా 11 సీట్లు కొడికేవాళ్ళు. ఓకే ఓకే రమణ గారు, ఒక్క నిమిషం అండి. సార్ మీరు చెప్పండి, అంటే మనం ప్యాలెస్ లాంటి ఎక్కడ వెళ్ళినా సరే ప్యాలెస్ ఉండాలని ఇంతకుముందు రమణ గారు చెప్పారు. సో ఇప్పుడు ఈ 500 కోట్లు వెచ్చించి ఏదైతే కట్టారో ఈ రుషికొండ ప్యాలెస్ అనేది, ఇది ప్రభుత్వ ధనంతో కట్టింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, చేసుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజకీయాలు కూడా ఎట్లయిపోయినాయంటే కక్ష సాధింపు చర్యల్లాగా. అంటే గత ప్రభుత్వం ఏం చేస్తే మేము దాన్ని మొత్తం కూడా తిరగదొడతాం, దాన్ని వాళ్ళు ఏది మంచి చేసినా కూడా దాన్ని కూలగొడతాం అనే పద్ధతిలో ఇక్కడ అమరావతిలో కట్టడాలు కూలగొట్టడం కావచ్చు. ఇప్పుడు 500 కోట్లతోటి మీరు ఎక్కడో రిషికొండలో పెద్ద పర్వతాన్ని గుట్టని తొలిచేసి వారు చెప్పినట్టు సోదరులు చెప్పినట్టుగా అక్కడ దేవాలయాన్ని లేకపోతే పీఠాన్ని మొత్తాన్ని కూలగొట్టి అక్కడ కొత్త కట్టడం కట్టే బదులు అదే 500 కోట్లకి ఇక్కడే అమరావతిలోనే వెచ్చించి దాన్నే కానీ అభివృద్ధి చేసినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏర్పడి ఉండేది. గత 5 ఏళ్ల సమయం వృధా అయింది, అనేక లక్షల కోట్ల రూపాయల వృధా అయింది. ఇది ఒక అంశం ప్రత్యేకంగా. ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుతున్న ఈ స్వామీజీ విషయంలో ఇవాళ హిందూ సమాజానికి కూడా నేను రాష్ట్రీయ ధర్మ రక్షాదళ అధ్యక్షుడిగా కూడా నేను ఒక విషయం మీకు మీ దృష్టి తీసుకొస్తా ఉన్నా మీ ద్వారాగా. మనం కొంచెం జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు హిందువుల యొక్క ఈ పట్టింపు లేనటువంటి విధానం వల్ల ఈరోజు హిందువులకు మేము ప్రతినిధులం అని చెప్పుకునే స్వరూపానందేంద్ర స్వామిలు అంటే ఎంత బాధాకరంగా ఉందంటే, ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒక బ్రోకర్ 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 అని ఒక స్వామీజీ గురించి మాట్లాడుతూ ఉంటే అది వినడానికి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బ్రోకర్ స్థాయికి వాళ్ళ హిందూ స్వామీజీల యొక్క స్థితిని దిగజార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడటం. గతంలో మరి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. మంగళగిరిలో రథం తగలబెట్టబడింది. మరి రామతీర్థలో దేవుడి యొక్క విగ్రహం తలబాలగొట్టి చెరువులో పడేసినటువంటి కార్యక్రమం, అనేక చోట్ల విగ్రహాలు ధ్వంసమైనవి, అనేక దేవాలయాల కూల్చివేతలు, అనేక చోట్ల తిరుమల తిరుపతి మీద అయితే అనేక రకాలైనటువంటి పరమత యొక్క ప్రచారాలు, దాడులు ఇన్ని జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఈ స్వామీజీ మాట్లాడలే. ఇంతకీ విషయం ఏంటంటే, స్వరూపానందేంద్ర ఎవరైతే హిందూ ధర్మ పీఠానికి నేను జగద్గురు శంకరాచార్య యొక్క వారసుడిని, శారదా పీఠం అని చెప్పేసి పేరు పెట్టుకున్న స్వామీజీ ఉన్నారో, ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా హిందూ సమాజానికి ఇబ్బంది వచ్చినప్పుడు, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఈయన ఎక్కడ కనపడలేదే. అంటే కేవలం ఏంటంటే తన వెనకమాల ఉన్నటువంటి కొద్దిమంది హిందూ భక్తుల్ని చూపించుకొని ఇవాళ ప్రభుత్వాల దగ్గర, మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర ఒక రాజకీయ బ్రోకర్ అనే పదమే చాలా ఇబ్బందికరంగా ఉంది వాడటానికి. కానీ తప్పని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే 2 రాష్ట్రాల్లో మొన్న
పోయిన ఎన్నికల్లో చాలా ఒక విషయం తెర మీదకి వచ్చింది ఏంటంటే కేసీఆర్కి జగన్కి మధ్యలో అనుసంధానకర్తగా ఈయన వ్యవహరించడం, ఈయన ఆశ్రమం కేంద్రంగానే ఇక్కడ నుంచి అక్కడికి నిధులన్నీ వెళ్ళినాయని చెప్పి ఎన్నికల్లో ఒక డబ్బులు పంచిపెట్టారని చెప్పి ఇట్లా అంటే ఎంత హీనస్థాయికి వాళ్ళ హిందూ ధర్మాన్ని ఒక ఆశ్రమాన్ని దిగజారుస్తూ ఉన్నారంటే దీని పట్ల హిందువులు జాగరూకత వహించి ఇలాంటి స్వామీజీలను బహిష్కరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే హిందువులందరం కలిసి సంఘటితంగా రాజకీయాల జోలికి వచ్చేటువంటి స్వామీజీలు మాకు అవసరం లేదు, హిందూ ధర్మం కోసం మీరు ముందుకు వస్తారండి. ఇవాళ హిందూ ధర్మం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మత మార్పులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా క్రిస్టియన్ మత మార్పులు ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈ స్వామీజీ ఏ రోజన్నా మరి ఆ క్రైస్తవ మత మార్పులకు ఎక్కడైతే గురవుతున్నారో నిరుపేదలైనటువంటి గిరిజన, ఎస్సీ, ఎస్టీ హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశ్రమాలకు ఎప్పుడైనా ఆశ్రమం వదిలిపెట్టి పాదయాత్ర చేసుకుంటూ నువ్వు ఆ గ్రామాల్లో తిరిగినవా, ఒక ఎస్సీ కాలనీకి పోయినవా, ఒక ఎస్టీ కాలనీకి పోయినవా, అక్కడ ఒక రోజు పడుకున్నవా, అక్కడ ఉన్న భక్తులతోటి ఎవరైతే హిందువులు ఇంకా ఈ రోజు కూడా హిందుత్వాన్ని పట్టుకుని ఏలాడుతున్నారో అట్లాంటి చోట ఒక చిన్న దేవాలయం కట్టించారా, అక్కడ వాళ్ళతో ఏమైనా ఒక చిన్న భజన కార్యక్రమం పెట్టారా, ఏం చేశారు మీరు హిందూ ధర్మాన్ని కాపాడటానికి మీరు ఈరోజు? కానీ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నీవు కొంతమంది భక్తులను పోగు చేసేసి ఎంత కాస్ట్లీ ఆశ్రమాలు ఎందుకు, మీకు ఏసీ క్యారవాన్లు ఎందుకు, స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు, మీరు మాగలాంటి వాళ్ళు వస్తే మీరు ఏం చెప్తున్నారంటే మీరు ఎన్ని కోరికలను జయించండి, ఇంద్రియాలను జయించండి, పంచేంద్రియాలను జయించండి, అన్నీ మర్చిపోండి, సంసారంలో ఉంటూ కూడా మీరు సాధువులాగా జీవించండి అని మాకు చెప్తా ఉన్నారు. కానీ ఒక సర్వసంగ పరిత్యాగి సాధువుని అని చెప్పేసి ఈరోజు కాషాయం కట్టుకునే మీరు క్యారవాన్లో పెట్టుకొని ఏసీల్లో పెట్టుకొని ఈరోజు పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టుకొని ఒక పెద్ద పెద్ద కట్టడాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ భూములు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ దందాలు పెట్టుకొని ఎక్కడ ఒక ఆశ్రమం ఏంది ఇది అంటే ఏ రకమైనటువంటి సందేశం మీరు ప్రజలకు ఇస్తా ఉన్నారు? కాబట్టి హిందువులు జాగృతి కావాలో ఒకటి. రెండోది నేను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వాలు ఇప్పుడు ఏదో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఉన్నాయో నేను స్పష్టంగా ఒక హిందూ ధార్మిక సంఘం యొక్క అధ్యక్షుడిగా హిందూ సమాజ్ యొక్క ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, వారిని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, ఇలాంటి స్వామీజీలపైన ముఖ్యంగా స్వరూపానంద స్వామి పైన ఏవైతే గత ప్రభుత్వ హయాంలో భూముల ఆక్రమణ సంబంధించి కానీ ఇతరత్ర ప్రలోభాలకు గురి చేసి అధికారులను బెదిరించి లేకపోతే వాళ్ళ మధ్య లాబింగ్ చేసి బ్రోకర్గా పనిచేసి టీటీడీలో పదవులు ఇప్పించారని ఇంకా అనేక దేవాలయాల ఈవోల్ని ఆయనకు నచ్చిన వాళ్ళని వేసుకున్నారని ఈ రకమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కేసు నమోదు చేసి అవసరమైతే ఈ స్వామీజీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. తప్పుడు ఏమవుతుందంటే ఒక్క స్వామీజీని ఎవరినైనా ఈ రకంగా చర్యలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా రేపు ఇంకొక స్వామీజీ ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన చేయడానికి ఇష్టపడరు. అంటే ముఖ్యమంత్రులు వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ చూడండి చిన్నజీయర్ స్వామీజీని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఆయన చెప్పినట్టుగా ఆయన మాట్లాడినట్టుగానే మొత్తం ఇక్కడికి తెలంగాణ పాలన అంతా కూడా జరుగుతుంది. యాదగిరి గుట్ట ఏదైతే మనంతా ఆత్మీయంగా మన దగ్గర కూడా ఒక డిబేట్లో ఉన్నాయి, యాదగిరి గుట్ట అని పేరు పిలుచుకుంటాం ఆత్మీయంగా, దాని పేరు పిలిచి యాదాద్రి అని పెట్టేసి చిన్నజీయర్ స్వామి చెప్పాడని ఒకే ఒక్క కారణం. ఇంకోటి చిన్న విషయం ఈ సందర్భంగా, శైవం వైష్ణవం పేరుతోటి ఈరోజు స్వామీజీలు ఒకళ్ళు అడ్డబొట్టు ఒక నిలువబొట్టు అని చెప్పి ఈరోజు ఇంత ఆధునిక సమాజంలో హిందుత్వంలో ఉన్న అనేక సమస్యలు అట్లుండగా ఈరోజు కొత్తగా శైవం పేరుతోటి మీరు విష్ణువుని ఆరాధించకూడదని వీళ్ళు, లేకుంటే మీరు వైష్ణవులు ఎవరో కూడా శివుడిని ఆరాధించకూడదు, అసలు శివుడు దేవుడే కాదు, ఆదిశంకరాచార్యులు మేము గుర్తించాం అని ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూడండి తెలంగాణలో ఒక ప్రతి ఊర్లోనూ ప్రభుత్వము శ్మశాన వాటిక ఏర్పాటు చేసింది. శ్మశాన వాటిక పేరు మీరు చూడండి అన్ని వైకుంఠధామం అని పెట్టినారు. అంటే అది చిన్నజీయర్ స్వామీజీ డైరెక్ట్ ఎఫెక్ట్. ఈరోజు వైకుంఠధామం అనే పేరు ఎక్కడ ఇంతకుముందు విన్నామా? అంటే తెలంగాణలో శ్మశానము జనరల్గా శివుడి యొక్క అడ్డగా పేర్కొంటారు, కానీ దానికి వాళ్ళు వైష్ణవం మురుసుకు వేయడం కోసం అని చెప్పేసి వైకుంఠధామం అని పేరు పెట్టినారు మొత్తం తెలంగాణలో ఉన్న శ్మశానాలు అన్నిటికీ. ఆయనతో ఈయనతో సయ్యద్దు నడిచినంతసేపు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే రామానుజ విగ్రహ ఆవిష్కరణకి కేంద్రంతో మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడ సీఎం కేసీఆర్కి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారో వాళ్ళిద్దరి మధ్య చడినప్పుడు ఇదే స్వరూపానందని యాదగిరి గుట్టకి స్వయంగా తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ పెట్టి తీసుకొచ్చింది. అంటే ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే మీకు నచ్చితే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు రాజకీయ నాయకులు, నచ్చకపోతే ఎత్తి కింద పడేస్తారు. కానీ ఆ స్థాయికి మనం ఎందుకు దిగజారాలి? స్వామీజీలు సర్వస్వంతం, మీరు సర్వోన్నత స్థాయిలో ఉండండి, అందరూ వచ్చి మీ కాళ్ళకు దండం పెడతారు, ఆశీర్వదించండి. ఎవరు గెలిస్తే మీకు ఎందుకు, ఓడిపోతే మీకెందుకు? మీరే సెఫాలజిస్టులు కాదు కదా ఈ రోజు ఈయన గెలుస్తారు ఆయన ఓడిపోతారని చెప్పడానికి. అంటే ఈ స్థాయికి హిందుత్వాన్ని దిగజార్చినటువంటి దీని పట్ల హిందువులు జాగరూకతలో ఉండాలా, మనం ప్రశ్నించాలా హిందువులు. స్వామి నీకు రాజకీయాలతో ఏం పని అని హిందువులు ప్రశ్నించిన రోజు వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారు. ఈ చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే సార్, ఒక 1 minute. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరామ గారు. నమస్తే సార్. నమస్తే.
ఓకే శ్రీరామ గారు చెప్పండి, ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు ప్రధాన అంశంగా ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ దానిపైన నడుస్తుంది. ఋషికొండ ప్యాలెస్ కి సంబంధించి లగ్జరియస్ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ప్యాలెస్ యొక్క యోచన స్వరూపానందదేనని ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇక్కడ సమస్య ఒక్కటే కాదు, అంత వృధా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటనేది నియమిస్తారు. ఎవరన్నా ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు, ఒక లిమిట్ లో ఉండొచ్చు. నేను అనవసరమైన ఖర్చులు అయితే ఆ కొండ మీద అనవసరం పర్యావరణ మొత్తం అంతా చెడగొట్టి అప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 5 years కట్నప్పుడు వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. రెస్టారెంట్ ఉండేది, 4 విధాలు కూడా అంతా ఉంది. అదంతా కొట్టేసి అప్పుడు ఆల్మోస్ట్ 7 కోట్ల వరకు సంపాదన ఉండేదని అనేవారు. అవన్నీ మనకి ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు. కానీ దాని తర్వాత దీన్ని చెడగొట్టి దీన్ని ఒక ప్యాలెస్ లాగా కట్టేసి ఇది ఎవరికో ఫస్ట్ టైం ఒకరికి ఇస్తారని, తర్వాత సీఎంఏ ఉంటారని చెప్పి సాక్షిలోనే వచ్చింది న్యూస్ కూడా. అలా అయితే రకరకాల విన్యాసాలను జరిగినాయి ఆ విషయంలో. నిజంగానే వాళ్ళు టూరిజం కోసం రాష్ట్రపతి కోసం కడితే అదే విషయం చెప్పచ్చు కదా, అదే వీడియోలో ముందే రిలీజ్ చేయొచ్చు కదా. ఇంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తారు ఆ విషయం నాకు అర్థం కాదు. అది ఎందుకు అలా చేశారో ఇవాళకి అర్థం కాదు. నిజంగానే ముందే రివీల్ చేసి ఇది ఇంత డెవలప్ చేస్తే ఇది మా జాతి మేము కష్టం ఇంత ఖర్చు పెట్టాలి ఘనంగా చెప్పుకోవచ్చు. సీక్రెట్ ఏముంది, వాళ్ళ సొంత డబ్బులతో కాదు, వాళ్ళది కాదు, ప్రభుత్వం అందరికి వీడియో రిలీజ్ అయ్యిందిగా. ఈ ప్రభుత్వం మారినంత వరకు కూడా అక్కడ ఏముందో ఎలా ఉందో ఎవరికి తెలియదు. అంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేశారు అనేది మరి తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఇవాళకి కూడా చెప్పగా నాకు సీక్రెట్ ఇవ్వాలని మెయింటైన్ చేస్తారు. ఆయనే స్వరూపానందే ఇలాంటి చెప్తున్నారంటే మనం ఏం చేయలేం. ఆయన అయితే నాకు ఎక్కడ సర్వసంగ పరిచయాలు అనిపిస్తారు, ఒక లగ్జీరియస్ స్వామీజీలు అనిపిస్తూ ఉంటారు. ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన అనుకున్న విధానం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఓకే శ్రీరామ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రిషికొండలో టీటీడీ భూములు ఏవైతే ఉన్నాయో వాటి స్వరూపానంద కాజేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ క్యాంపెయినింగ్స్ అయితే జరిగాయి కదా, మరి దీంట్లో మీ అనుభవం ఏంటంటారు? ఇది ఒక్కటే కాదండి, ఇంతకు ముందు విషయాల్లో కూడా చాలా అతని కోసం ల్యాండ్ ఇస్తారని, ఆ తర్వాత తిరుమల దేవస్థానం ల్యాండ్ తీసుకోవడమే ఉదాహరణ. అసలు ఆ ల్యాండ్ తీసుకోవాలనే ఉద్దేశం తాట రావడమే దారుణం. అలా భక్తులు ఎవరూ యాక్సెప్ట్ చేయండి, ఆయనకి ఫ్రీగా ల్యాండ్ తీసుకోవడము, ఇలా ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు నచ్చినట్టు తీసుకోవడం నాకైతే ఎప్పుడు అర్థం కాలేదు. ఎప్పుడు ముందు పడిన విషయం అంతకు ముందు కూడా చాలా కనిపిస్తుంది, చాలా చాలా పెద్దగా జరిగింది. ఆ తర్వాత పెద్ద ఇష్యూస్ దాకా వెళ్ళింది. అప్పుడు పట్టించుకుంది ఏం జరుగుతుందో అని. ఆ సీరియస్నెస్ చూసిన తర్వాత దాన్ని తగ్గించాలి, లేకపోతే ఆ భూములన్నీ కట్టబట్టేలాగే అనుకున్నారు. ఇది ఒక్కటే కాదు, ఆయన పొలిటికల్ సపోర్ట్ గా అంతా ఎందుకు ఉండాలనుకుంటున్నా నాకు అర్థం కాదు. భక్తుల్లా స్వామీజీలా ఉండొచ్చు, కానీ ఆయన పక్క ల్యాండ్ తీసుకోవాలి, తిరుమల ల్యాండ్ తీసుకోవాలి, ఇవన్నీ ఆయన ఆలోచన ఏంటో నాకు అర్థం కాదు. ఆయన ఒక బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే ఈ ఒక స్వామీజీలా ఉండాలనుకుంటున్నారా అయితే నాకు అర్థం కాదు. ఇంతకు ముందు కూడా ఒకటే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన చెప్పినట్లు. గత 4-5 ఏళ్ళుగా ఎన్నో ఇష్యూస్ జరుగుతాయి ఏపీలో. దేని గురించి కూడా ఆయన మాట్లాడలేదు, అన్నిట్లోనూ సైలెంట్ గా ఉండి సపోర్ట్ గానే ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా తప్పుగా చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు హిందూకానికి ఒక ప్రచారకర్తలా ఉన్నారంటే అది మన దౌర్భాగ్యం, హిందుత్వం యొక్క దౌర్భాగ్యం అంటారు. ఓకే శ్రీరామ గారు, 1 minute అండి. రమణ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఒక ప్యాలెస్ నిర్మించడానికి 500 కోట్లకు పైగా, అంటే అంత ప్రజాధనం వినియోగించాల్సిన అవసరం ఏముందంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? దానికైతే 500 కోట్ల సొమ్ము వృధా చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు రమణ గారు వాయిస్ క్లియర్ లేదండి, అంటే టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు ఏదైనా, ఒకసారి వాయిస్ క్లియర్ చూసుకోండి. ఇప్పుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు చరిత్ర మేము వేచి చూస్తున్నాం. 500 కోట్లు అన్నది వృధా చేయకుండా చాలా తప్పు, చాలా పెద్ద నేరం. అయితే ఆయన ఆర్థిక నేరగాడు, ఇప్పటికే ఆర్థిక నేరగాడు. ఆయన ఈ ఆర్థిక నేరగాడు మళ్ళీ ఒక కొత్త నేరవి 500 కోట్లు ప్రమోట్ చేసి, ఆ వ్యక్తం ప్రమోట్ చేసి అది భూతుల స్వార్థంలా చేస్తున్నారు ఆయన. అయితే ప్రజా ధనాన్ని వృధా చేయడం అన్నది చాలా పెద్ద దాని మీద ఎటువంటి చరిత్ర. ఆయన పరిపాలన కూడా వినాశనంతోనే మొదలుపెట్టారు, ప్రజావేదిక మొదలుపెట్టారు. ఆయన ఎటువంటి పరిపాలన
నేను ఎక్కువ ఓడిపోయాను, నా అక్క చెల్లెళ్ళు ఎక్కువ ఓట్లు వేయలేదు అన్నది అంటారు ఆయన. కానీ నిజానికి ఆయనకు తెలియాలి కదా ఆయన చేసిన తప్పులని ఆయన చాలా తప్పు చేశారు. అందులో ఈ ప్యాలెస్ కొండ తొలి చేయడం పెద్ద తప్ప. అక్కడ టూరిజం స్పాట్ మంచి వ్యాపారం జరిగింది. విశాఖపట్నం మంచి అది ఒక టూరిజం స్పాట్. ఎక్కడెక్కడి నుంచి వెస్ట్ బెంగాల్, ఒరియా అక్కడ నుంచి ప్రజలు వచ్చి అక్కడ ఉండేవారు. అక్కడ ఒక స్టార్ హోటల్ కావాలంటే ఒక రెస్టారెంట్ ఉండేది. అవన్నీ కూల్చేసి ఈ భవనం కట్టడం అనేది మనకు చాలా నేరం. మరి ఆ నేరానికి తగిన శిక్ష కూడా అనుభవించారని నేను. ఓకే రమణ గారు, ఇప్పుడు చూసినట్టయితే అధికారంలోకి ఎవరొస్తే వారికి వత్తాసు పలకడం ఈ స్వామీజీలు, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? స్వామీజీ అంటే తప్పుతున్నారు. స్వరూపానంద అసలు తరగతి కూడా తీసేయాలి. ఆయన పేరేదో ఉంది, అది మా మాతదారులో ఎవరినైనా అడిగిస్తారు. ఆ మాతదారులోనే ఆయన యవనం అంతా గెలిచింది. ఆయన చాలా ల్యాబ్ ఏదో ఐడియల్ గా బతికేవాడు. ఆయన పేరేదో ఉంది. తర్వాత ఆయన ఏంటంటే ఎక్కడికో రుచికేసి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ తర్వాత స్వామీజీ నాకు గురువు, నాకు మంత్రోపదేశం చేశారు అని చెప్పి స్వరూపానంద ఆయన ఇప్పుడు మా దరిద్రం అంతా కూడా మా ఇల్లు ఏంటంటే ఒక వాక్యం అంతా వెళ్ళిపడిపోయారు. నేను నాకు ప్రకాశం జిల్లా నుంచి ఒక ఆయన టోటల్ లీటర్ ఒక ఆయన పోతుంది. రమణ గారు నాకు స్వరూపానంద సరస్వతి గారి అపాయింట్మెంట్ వచ్చిందంటే ఆయన చెప్తే పదవులు వచ్చేస్తున్నాయంటే నాకు ఏదో నామినేటెడ్ పదవులు ప్రయత్నిస్తున్నాను అని. అంటే ఆ స్థాయికి స్వామీజీలు దిగజారు. ఆయన్ని నేను స్వామీజీ అని ఎలాగంటాం? ఆయనేమో గెలిచినట్టే ఈయనేమో ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అని చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు. ఆయన నిజంగా ఒక స్వామీజీ చేయవలసిందేనమ్మా. ఇంకే స్వామీజీ అయినా అలా ప్రవర్తించారా? దేశంలో ఏ స్వామీజీ అయినా అలా ప్రవర్తించారా? ఈయన స్వామీజీ అంటావా? స్వామీజీ అని సంబోధించడం మన తప్ప. నేనైతే ఇది స్వామీజీ అనుకున్నామా? నేను ఎప్పుడు స్వామీజీ అనుకోలేదు. అటువైపు నేను వెళ్తుంటాను, తరచూ వెళ్తుంటాను. ఏ రోజు కూడా శారదా పెట్టిన వైపు నేను కన్నెత్తి కూడా చూడలేదు. ఆయన స్వామీజీ కూడా నేను ఏ రోజు స్వామీజీ అందరితో కూడా తప్ప. అలాంటి వాళ్ళు పిల్లి మొక్కలు వేయడం చాలా పెద్ద గొప్ప విషయమే కాదు. వాళ్ళు ఈ రోజు మొన్నటి వరకు జగన్ ప్రాప్తం, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రాప్తం కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆహో ఓహో అని అంటున్నారు. ఈ వంశమాగతులమ్మ, స్వామీజీలు కాదు. ఈయన స్వరూపానంద వంశమాగతుడి. ఓకే రమణ గారు, 1 మినిట్ అండి. రవీంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే జగన్ ప్రభుత్వం అయితే విశాఖ శారదాపీఠం ఏదైతే ఉందో ఆ శారదాపీఠాధ్యక్షులు స్వరూపానంద గారి బర్త్డేని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి జగన్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే స్వయం గురు పరంపరంగా వచ్చే వాళ్ళకి ఓకే ఇవ్వచ్చేమో, బట్ స్వయం పీఠాధిపతులకు కూడా బర్త్డే అధికారికంగా నిర్వహించాలని అంటే జగన్ ప్రభుత్వం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది క్విడ్ ప్రోకో అంటాం కదా, ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అంశం ఏంటంటే ఈయన జగన్ పూర్తిగా క్రిస్టియన్ అనే ఒక ముద్ర పడిపోయింది. క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఆయనకు ఓట్లు పడతాయి, కానీ హిందువులంతా వ్యతిరేకం అవుతారనేటువంటి ఒక వాతావరణం నేపథ్యం. ఒక పక్క బీజేపీ టీడీపీ అలయన్స్ విడిపోయింది. ఈ నేపథ్యంలో హిందూ ఓటు బ్యాంక్ దగ్గర తీసుకోవాలంటే జగన్కి హిందుత్వ ముద్ర వేయాలి. కాబట్టి ఆ నేపథ్యంలో ఎవరున్నారు అని అంటే ఈ స్వరూపానంద గారు ఆయన తీసుకుపోయి ఎక్కడో నీళ్లలో ముంచేసి ఏదో బాప్టిజం ఇచ్చినట్టుగానే ఆయన మళ్ళీ పునరాగమనం ఏదో చేపించాడని చెప్పేసి ఆయన హిందువుగా మార్చేసినట్టు జగన్ హిందువుగా ప్రకటించడం, ఆయన ముద్దు పెట్టుకోవడం, ఇక ఆయన ప్రమోట్ చేయడము, ఆ రకంగా ఈయన చేసిన దానికి సరే అక్కడున్న ప్రజా వ్యతిరేకత కావచ్చు, ప్రతిపక్షాలు విడిపోవటం కావచ్చు, అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారులకు రావడంతో అక్కడ నుంచి ఈయన రాజగురువు పాత్రలోకి వెళ్ళిపోయినట్టు, ఆయన రాజుగారు అయినట్టు, ఈయన రాజగురువు అయినట్టు, ఇక రాజరిక వ్యవస్థలోకి దీన్ని తీసుకుపోయే క్రమంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో రాజశ్యామలు యాగం చేస్తే రాజ్యం వచ్చింది, ఆ రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం మళ్ళీ రాజమహల్ నిర్మిస్తే ఇక శాశ్వత రాజయోగం పడుతుంది మనకు అనేటువంటి, అంటే ఇదంతా ఏ దిశకు తీసుకెళ్తున్నారు? పాత రోజుల్లో తీసుకెళ్తున్నారా వీళ్ళు సమాజాన్ని అనే దిశగా? దానికి క్విడ్ ప్రోకోగా ఏంటంటే మరి నేను నీకు అది చేశాను, నువ్వు నాకేం చేస్తావు అంటే ఇక ఒక అనధికారిక కేంద్రాన్ని ఒకదాన్ని వైజాగ్లో పెట్టేసి ఇక ఆయన గారు ఏం చెప్తే అది మొత్తం పైరవీలు కావచ్చు ఆయన దగ్గర నుంచి నడిపించిన నేపథ్యం. ఇక ఆ నేపథ్యంలో ఆయనకి శిష్యుడు ఇచ్చేటువంటి ఒక కానుకలాగా ఆయన ఈరోజు మొత్తం ఆయన బర్త్డేని అధికారికంగా, అంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఇవాళ సమాజం కోసం రాజకీయాల్లో ఉండి జీవితాలు త్యాగం చేసినటువంటి మహనీయుల యొక్క ఇదో లేకుంటే స్వాతంత్ర పోరాటం చేసిన యొక్క పెద్దల యొక్క జన్మదినం నిర్వహించారంటే అర్థం ఉందనుకోవచ్చు. కానీ ఇది ఏ రకమైనటువంటి సమర్థనమైన అంశం కాదు.
ఈ సందర్భంగా రాజేశ్వర ద్వారాగా నేను ఒక విషయం కూడా ప్రస్తావించదలుచుకున్నాను. రామకృష్ణ పరమహంస గారి జీవితంలో నుంచి ఒక ఉదాహరణ చెప్తారు మనకేమనంటే, ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ తల్లి తీసుకొని వచ్చి, మా బాబు తీపి ఎక్కువగా తింటున్నాడు స్వామి, కొంచెం మానిపించండి, మేము చెప్తే వినట్లేదు, మీరు మహిమాన్వితులు కాబట్టి మీరు చెప్తే మా పిల్ల వింటడేమో అని చెప్పేసి తీసుకొచ్చానంటే, ఆయన సుమారుగా 2 రోజులు ఆగిరండి, వారం ఆగిరండి అని చెప్పి 10 సార్లు తిప్పారట రామకృష్ణ పరమహంస. 11వ వచ్చిన తర్వాత, నాన్న తీపి తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు, నువ్వు మానే అని చెప్పారు. ఆయన మానేశాడు. ఈ తల్లి ఆశ్చర్యపోయింది, స్వామి నేను 4 రోజుల నుంచి 10 సార్లు పెట్టి తిరుగుతున్నా కదా, మరి ఈ రోజు చెప్పారు, ఈ ముక్క ఏదో మొదటి రోజు వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, అమ్మ నాకే స్వయంగా తీపి తినే అలవాటు ఉంది, నేను మానేయకుండా వాడికి ఏమని చెప్తా, నేను వాడు ఎట్లా పాటిస్తాడు నేను చెప్తే, కాబట్టి ముందు నేను తీపి తినడం మానేసి అప్పుడు వాడికి చెప్పాల్సి వచ్చింది, అందుకే ఇంత టైం పట్టింది. అంటే ఇంత ఉదాత్తమైనటువంటి స్వామీజీలు ముని పరంపర ఉంది మనకి. అలాంటి చోట ఈరోజు ఎన్నికల్లో రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు మొన్న చూసాము పరిపూర్ణానంద స్వామీజీ. కొంత పర్వాలేదు అనుకుంటుంటే ఆయన గారు కూడా మొన్న నాకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయనే స్వయంగా ఎంపీగా ఎమ్మెల్యేగా బరిలో దిగారు. సరే, అక్కడ కూడా కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకా దురదృష్టకరం ఏంటంటే, ఎన్నికలు అయిపోయినాయి, ఇక కౌంటింగ్ పెండింగ్ ఉందనుకున్నాగా ఆయన గారికి ఒకరోజు ఏమైందో తెలియదు, హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి సెఫాలజిస్ట్ అవతారం ఎత్తారు. ఆయన కూడా ఎత్తి, నాకు వచ్చేసింది ఇక్కడ 123 సీట్లలో జగన్ గెలుస్తున్నాడు, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అని, నాకు సీటీ లేదు కాబట్టి ఈ పార్టీ అంతా ఓడిపోద్దని చెప్పేసి ప్రజాభిప్రాయానికి ఎటువంటి అవగాహన లేకుండా అంత విరుద్ధమైనటువంటి విషయాన్ని ప్రకటించి ఆయన ఇవాళ నవ్వుల పాలయ్యాడు. నవ్వుల పాలైంది ఇక్కడ స్వరూపానందనో లేకుంటే పరిపూర్ణానందనో కాదు, హిందూ సమాజము, హిందూ ధర్మము, ఇందులో ఉండే స్వామీజీల యొక్క పరంపరను మీరు అవాసుపాలు చేస్తున్నారనే విషయం వీళ్ళు గమనించాలి. ఇది హిందువులు గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఏదైతే తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని హిందూ సమాజం దూరంగా పెట్టాలా. ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు మీరు చెప్పిన ప్యాలెస్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ధనంతో నిర్మించింది, కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ భూముల ఆక్రమణలకు సంబంధించి టీటీడీ ఇచ్చిన భూములు కావచ్చు, తెలంగాణలో ఈయనకి అక్రమంగా కేటాయించిన భూములు కావచ్చు, ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల మీద ఏమాత్రం ఆధారాలు ఉన్నా కూడా ఖచ్చితంగా సాధారణ పౌరుల లెక్కన వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓకే రవీంద్ర గారు, 1 మినిట్ అండి. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు చెప్పండి, మరి రిషికొండ ప్యాలెస్ నిర్మాణం వెనక స్వరూపానంద హస్తం ఉందనే వాదనలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఒక ప్రాథమికమైన అంశం గమనించాలి అమూల్య, రాజసూయ యాగం అనేది గతంలో చేసేవారు. ఇప్పుడు రాజశ్యామల యాగం, రాజుల కాలంలో రాజసూయ యాగం చేసి తమ అధికారాన్ని పటిష్టపరచుకోవటానికి చేసేవాళ్ళు అనేది ప్రధానంగా చెప్తారు. ఇప్పుడు రాజశ్యామల యాగం చేసి అధికారంలోకి వచ్చి, రాజ్యం తెచ్చుకుని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రాజమహల్ కట్టుకుంటే రాజ్యం శాశ్వతంగా ఉంటుందని స్వరూపానంద గారికి ఎక్కడ ఏం తెలిసిందో అది జగన్మోహన్ రెడ్డికి బోధ చేశారట. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆచరణలో ఆ రకమైనటువంటి ప్యాలెస్ రాజమహల్ కట్టి చూపించినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా సముద్రానికి అభిముఖంగా ఉండాలని కూడా చెప్పారట సదరు బ్రోకర్ స్వాముల వారు. ఇది ఎంత హీనమైనటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడే డిబేట్లో ఉన్నటువంటి మిత్రులు, రాష్ట్రీయ ధర్మరక్షా దళాలకు సంబంధించినటువంటి మిత్రులు చెప్తున్నటువంటి విషయం విన్నా. రామకృష్ణ పరమహంసకి సంబంధించినటువంటి ఉదాహరణ తీసుకొచ్చి చెప్తున్నటువంటి విషయాన్ని వింటుంటే నిజంగానే ఆ రకమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఒక హుందాతనం ఉన్నటువంటి, ఒక డివైన్ హుందాతనం అంటే ఒక డివోషనల్ హుందాతనం ఉన్నటువంటి స్వామీజీలు ఎక్కడ, వీళ్ళు ఇటువంటి నీచమైనటువంటి అలవాట్లు, నీచమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ స్వయం ప్రకటిత స్వాములు ఎక్కడ అనేటటువంటి భేదం చూస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని హిందూ సమాజమే గ్రహించాలి, హిందూ సమాజమే ఇటువంటి వాళ్ళని దూరం పెట్టాలి అనేది ప్రధానంగా అనిపిస్తున్నటువంటి అంశం. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ ప్యాలెస్కి సంబంధించినటువంటి స్వరూపానంద లింక్ ఏదైతే ఉందో, స్వరూపానంద చెప్పినటువంటి లింక్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. స్వరూపానందకి ఈ కళ ఎప్పుడు వచ్చిందో, మరి ఆయనకి ఇట్లా చెప్పాలని ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ ఆయన మాటని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అనుసరించారు అనేటటువంటి మాట మాత్రం ఖచ్చితంగా అది విస్మయం కలిగిస్తుందని చెప్పక తప్పదు అమూల్య. ఓకే అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే రిషికొండలో ఉన్న తిరుమల టీటీడీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని స్వరూపానంద కాజేయాలనుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అయితే జరిగాయి. అందులో మీరు కూడా ఉన్నట్టు తెలిసిందే. మరి ఆ టైంలో మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమైనా వచ్చాయా?
అది అది ఋషికొండలో కాదు, ఋషికేశ్లో ఉన్నటువంటి ఈ టీటీడీకి ఒక భక్తుడు విరాళంగా ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమిని ఒక విచిత్రమైనటువంటి కారణం చూపించి ఆ భూమిని రక్షించలేకపోతున్నామని కారణం చూపించి చేసినప్పుడు ఖచ్చితంగా మాలాంటి కొంతమంది బాధపడ్డాం. స్వామివారికి భక్తులు భక్తిగా సమర్పించినటువంటి కానుకని స్వామివారికి అనుభవించాలి, లేదా స్వామివారి పేరిట ఉండాలి తప్ప అది ఇటువంటి వాళ్ళకి వెళ్ళటం అపాత్రదానం సరైంది కాదు అని ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చేశాం, దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశాం. ఆ క్రమంలో ఖచ్చితంగా మాకు బెదిరింపులు అయితే వచ్చినాయి. బెదిరింపులతో పాటు అంటే కొన్ని బహుమానాల ఆఫర్లు కూడా వచ్చినాయి వీటిని ఆపమని చెప్పి. అంటే నేనే కాదు, నాతో పాటు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. అంటే మా అందరి అభిప్రాయం ఏంటంటే స్వామివారి ఆస్తి పరాధీనం కాకూడదు, స్వామివారి ఆస్తి స్వామివారికి ఉపయోగపడాలి. అందుకు ఉదాహరణగా బేగంపేటలో పివిఆర్కే ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈవోగా ఉన్నప్పుడు బేగంపేటలో ఇటువంటి సమస్య వస్తే, అంటే ఆ భూమి యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ వేద పాఠశాల పెట్టినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మేము ఒక క్యాంపెయిన్ చేసాం. ఆ క్యాంపెయిన్కి సందర్భంగా వచ్చినటువంటి ఖచ్చితంగా పరిపూర్ణ స్వరూపానంద నుంచి కొన్ని బెదిరింపులు అయితే ఖచ్చితంగా వచ్చినాయి. స్వరూపానంద శిబిరం నుంచి స్వరూపానందకి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకునేటువంటి కొందరైతే ఖచ్చితంగా బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రకమైన, అంటే స్వరూపానంద మాట మీద బేస్ చేసుకొని ఈ రకమైనటువంటి ప్యాలెస్ కట్టారు. సముద్రాభిముఖంగా ఉంటే ఏదో అంటే ఒక విపరీతమైనటువంటి శక్తి వస్తుంది, రాజ్యాధికారం శాశ్వతం అవుతుంది అనేటటువంటి మాట ఏదైతే చెప్పారో దాన్ని జగన్మోహన్ రెడ్డి విన్నారు, దాన్ని ఆచరణలో పెట్టారనేటువంటి వార్తే ఖచ్చితంగా విస్మయం కలిగిస్తుందని చెప్పక తప్పదు. అమూల్య. రైట్ అరవింద్, 1 minute. శ్రీరామ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే జగన్ సహాయంతో, అంటే జగన్ని అండగా తీసుకొని ఏపీలోని దేవాలయాలకు పట్టు తీసుకోవడానికి సాధించారు స్వరూపానంద గారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులను నియమించారని కూడా ఉంది కదా శ్రీరామ గారు, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అది క్లియర్ గా అర్థమవుతుందండి. ప్రత్యేకంగా దీన్ని ఒక ధార్మిక సంస్థ కింద హిందూయిజం ని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో తప్ప దీని ఒక ధర్మంగా చూడటం, విజేతం ఎక్కడ వాళ్ళకు ఉన్నట్టు ఎక్కడ కనిపించలేదు. దాన్ని కొత్తగా ఏదన్నా ఒక ధర్మంగా ఉంచి టెంపుల్స్ ఇలా ఉంచాలి, ఇది ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఈ విగ్రహాలు పోకూడదంటే స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పుడు వచ్చినట్టు మాట్లాడారు. ఆ చెయ్యగిరితే ఏమైంది, తలకాయ పోతే ఏమైంది, ఆస్తులు పోతే ఏమైంది, రథాలు కాలితే ఏమైంది, ఏదో ఇష్టం వచ్చినా మాట్లాడారు. వాళ్ళు ఎక్కడ సీరియస్నెస్ గానే ధర్మం గురించి కానీ వాళ్ళకి ఎక్కడ లేనట్టే క్లియర్ అర్థమవుతుంది. ఈ ఓటమికి మెయిన్ కారణం అదొకటని నేను కాదు. ఓకే శ్రీరామ గారు, ఇప్పుడు చూసినట్టయితే అంటే ఇటువంటి స్వాములపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇదైతే మాత్రం ఎక్కడ వదిలేదైతే కాదండి. కరెంట్ ప్రభుత్వం అయితే మాత్రం ఉన్న ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సింది. ఎలా చేయాలి, ఏం చేయాలని ముందుకైతే వెళ్ళాలి. ఇంతకుముందు ఏం జరిగింది, ఇక నుంచి ఏం చేయాలనుకుంటున్నారు అనేది కంపల్సరీగా ఇది లీగల్ ప్రకారంగా జరగాల్సిన విషయం. ఎక్కడ దీన్ని వదలకూడదు, జరిగే విధంగా క్లియర్ గా వీళ్ళ మీద కేసులు పెట్టాల్సింది. ఏం జరుగుతుంది, ఇప్పుడు దాకా ఏం చేస్తారు, ఎవరైతే మాట్లాడేదో ఎవరు దీనికి కారణము, ఇవన్నీ ఇప్పుడు ఒక కమిషన్ వేసా లేకపోతే ఇంకేదైనా కేసున్న కనీసం ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే శ్రీరామ గారు, 1 minute అండి. రమణ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకుముందు అడిగిందే అసలు ఇటువంటి స్వాములకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటుంది. అంటే ఇటువంటి స్వాములపై చర్యలు తీసుకుంటేనే కదా ఇటువంటి స్వాములు ఇంకా పుట్టుకు రాకుండా మనం ఆపగలం. సో ఎటువంటి చర్యలు అయితే బాగుంటుంది అంటారు? మనకి పూర్వం నుంచి కూడా రాజులు కూడా మఠాలకి దేవాలయాలకి భూములు దానం ఇచ్చేవాళ్ళు. దేవాలయాలకి ఆనవాయితీ. అయితే ఆ ఇచ్చిన భూములు సక్రమంగా వినియోగపడుతున్నాయా లేదా, అసలు ఈ ఫేక్ స్వామీజీ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వరూపానంద అసలు ఆ 2 ఎకరాలు ఒక కొండని భీముల్లో ఈ కార్యక్రమం కోసం కేటాయించారని అప్పట్లో మీడియాలో వచ్చింది. ఆ భూముల్ని ఈయన ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా అని తెలుసుకుంటున్నాం. నిజంగా ఈయన సద్వినియోగం చేసి ఒక ఆశ్రమంగా లేదో అనాథాశ్రమం అలాంటివి నడిపారు పర్వాలేదు. లేదంటే అసలు ఈయన ఏం చేస్తారు, దాన్ని ఆ భూముల ద్వారా ఏం చేస్తారు అన్నది మనం ఖచ్చితంగా
విచారణ జరిపి తగిన విచారణ జరిపి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఈయన దుర్వినియోగం చేస్తున్నారు, ఈయన స్వామీజీ పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారాలు ప్రాప్తి ఇలాంటి భూములు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారంటే ఖచ్చితమైన విచారణ జరగాలి. నేను ఇందాక చెప్పాను, ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ తో విచారణ చేసి సమగ్రమైన విచారణ జరిపి తగిన ఈయన కానీ దుర్వినియోగం చేస్తే తగిన పడవచ్చు. ఓకే రమణ గారు, 1 minute అండి. రవీంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే స్వామీజీ ప్లేట్ ఫిరాయించినట్టే తెలుస్తుంది. రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో అయితే మేము స్వాములం పీఠాధిపతులం అంటే రాజకీయాల జోలికి మేము వెళ్ళమని చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక అత్యంత సిగ్గుచేటైనటువంటి ప్రకటన అది. కనీసం ఏం మాట్లాడకుండా ఉంటేనన్నా ఆ గౌరవం కనీసం ఏదో అయిపోయింది అనుకోవడానికి ఉండే. కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము రాజకీయాలే మాట్లాడలేదు అంటే ఇది పాత రోజులు కాదండి. జనం మెమరీ కోసం వదిలిపెట్టేది కాదు. వాళ్ళంతా సోషల్ మీడియాలో మీరు మాట్లాడినటువంటి క్లిప్పులన్నీ ఇవాళ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా అందరి దగ్గర ఉన్నాయి. చాలా స్పష్టంగా ఆ వీడియోల్లో నాకు జగన్ ఆత్మ అని, జగన్ అంటే ప్రాణం అని, జగన్ కోసం శారదాపేట ఏ రకంగా పనిచేసిందని మీరు మాట్లాడిన విషయాలన్నీ కూడా ప్రజల ముందే ఉన్నాయి ఈరోజు. మరి అలాంటప్పుడు ఈరోజు ప్లేట్ ఫిరాయించేసి మేము చంద్రబాబు గారు అంటే కూడా నాకు గౌరవం, ఆయన గురించి కూడా నేను ఎంతో ఇదిగా చేశా, అది చేశా, ఇది చేశా, కేంద్రంలో మోడీ గారు అని ఈరోజు ఒక భక్తు రాజకీయ నాయకుడు ఏ రకంగా అయితే ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి మారిపోతే ఈ పార్టీని తిట్టి నిన్నటిదాకా ఆ నాయకుడిని తిట్టి ఆ పార్టీలో చేరితే ఈ నాయకుడిని తిట్టినట్టు ఒక అత్యంత హేయమైనటువంటి ప్రకటనగా దాన్ని చూడాలి. ఈ సందర్భంగా నేను మీ ద్వారాగా మీరు ఇందాక అడిగిన దానికి ఒక స్పష్టమైనటువంటిది ఏం చేయాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా స్వరూపానంద లాంటి స్వామీజీని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద ఏ రకమైన అరాచక వ్యవస్థ నడిపారో హిందూ దేవాలయాల మీద మనం చూసాం. నాకు ఉన్నటువంటి ప్రధానమైన సందేహం ఏంటంటే, ఈరోజు కనిపిస్తున్నటువంటిది ఇందాక మిత్రులు అరవింద్ గారు మరి గతంలో ఎంతో పోరాటం చేశారు. ఇప్పుడు కూడా అనేక విషయాలు, మొన్న తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి తీగ లాగి ఆ డొంకంత కదలటానికి ప్రధానమైనటువంటి కారణం మీ రాజ్ న్యూస్ ద్వారా అరవింద్ గారు చేసినటువంటి ప్రయత్నం. అట్లనే గతంలో ఈ స్వరూపానంద గురించి ఆయన ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడున్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ అరాచక ప్రభుత్వం ఎంత లోతుకుపోయింది, ఎందుకంటే అంత దొంగల చేతిలో పెట్టేశారు తీసుకెళ్ళి. ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఎక్కడ రిషికేశ్లో ఉన్న ఆస్తినే కొట్టేయాలని చూసినప్పుడు అసలు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి హుండీలో ఉన్న డబ్బులు కావచ్చు, శ్రీవాణి పేరుతోటి 10,000 రూపాయల టికెట్ పెట్టి అడ్డగోలుగా ప్రజలు దోచుకున్నారు. శ్రీవాణి నిధులన్నీ ఏమైనాయి, ఏ దేవాలయాలు కట్టడానికి ఉపయోగించారు, అసలు తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఆభరణాల లెక్క పరిస్థితి ఏంది, అందులో వచ్చిన బంగారం ఏంటి, వెండి ఏంటి, డబ్బు ఏంటి, ఈరోజు ఆస్తులు ఏంటి, స్థిర చరాస్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ సింహాచలంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీలో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఇవన్నీ నేపథ్యంలో నేను స్పష్టంగా కనీసం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకోవాలో, అవసరమైతే సిఐడియా ఇంకా వీలుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా వేసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖల పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాలకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ ఒక సమగ్రమైన విచారణ కానీ చేసినట్టయితే ఈ యొక్క స్వామీజీ ఆధ్వర్యంలో అలాగే గత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వైసీపీ అరాచక గోండాలు ఏ రకమైన దోపిడీ చేశారనేది కళ్ళకు బైర్లు గమ్మేటువంటి ఒక అతిపెద్ద కుంభకోణం బయటపడే అవకాశం ఈ వ్యవస్థలో, ఎందుకంటే ఎంత దారుణమైన దోపిడీ జరిగింది. నా దృష్టికి అనేక విషయాలు వచ్చినాయి. కాబట్టి ఆ రకమైన ఒక సమగ్రమైన విచారణ చేసి వీళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే రవీంద్ర గారు, 1 minute అండి. అరవింద్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. జగన్ అధికారంలో ఉన్నప్పుడైతే జగన్ని తన ప్రతిరూపంగా అలాగే జగన్ని తన ఆత్మగా అభివర్ణించారు స్వరూపానంద. బట్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ప్రభుత్వం చేంజ్ అయిందో చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలుకుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక పొద్దుతిరుగుడు పువ్వు గురించి చెప్తారు. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది అని. పొద్దుతిరుగుడు పువ్వుకు పోటీగా ఇప్పుడు ఈయన అధికారానికి ఎటు తిరిగితే అటు తిరిగేటటువంటి పొద్దుతిరుగుడు పువ్వుగా మారిపోయాడని చెప్పక తప్పదు. అదే సందర్భంలో ఆయన సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల పాలనలో పూర్తిగా టీటీడీని దేవాదాయ ధర్మాదాయ శాఖని తన గ్రిప్లో పెట్టుకొని దేవాదాయ శాఖకి కమిషనర్ ఎవరు ఉండాలి అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఈవోలు ఏ ప్రధాన దేవాలయానికి ఏ ఈవో ఉండాలి అనే దగ్గర వరకు అనేక అంశాలని పూర్తిగా ఆయన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి స్వరూపానంద ఇప్పుడు వచ్చి
అసలు మొత్తం ధర్మాదాయ దేవాదాయ శాఖని పూర్తిగా ప్రక్షాళన చేయాలి, టీటీడీని ప్రక్షాళన చేయాలి అని చెప్పటం వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి? ఖచ్చితంగా మళ్ళీ తన హవా కొనసాగించడం కోసం లాబింగ్ ప్రారంభించాడనేది అర్థమవుతోంది. అది ఆ అర్థం నుంచి మొదలు పెడితే ఇక మిగతా అంశాలు, ఈయన దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి చక్రం తిప్పిన అంశాలు, అదే సందర్భంలో ఈ స్వామీజీకి స్వామికి సంబంధించినటువంటి బర్త్డే ఏదైతే ఉందో అది ప్రధాన దేవాలయాల్లో వేడుకగా చేయాలంటూ చేసినటువంటి అంశం, వీటన్నిటినీ సమగ్ర విచారణ అంటే మిత్రులు ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ అభిప్రాయంతో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తున్నా. దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిందే. సమగ్ర విచారణతో పాటు ఎక్కడెక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలకు కారణమయ్యారో వాటన్నిటిని ఆ నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలనేలాగా కొత్త ప్రభుత్వం నిర్ణయాలు చేయాల్సిందే. ఆ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళటం వల్ల మాత్రమే ఒక డివైన్ ప్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఏ మతం వాళ్ళు ఆ మతం పాటించటం మీద, ఆ మతాన్ని అనుసరించటం మీద ఎక్కడా విభేదం లేదు. రాజ్యాంగం కూడా అదే రకమైనటువంటి హక్కు ఇచ్చింది. కానీ ఇదెక్కడి విచిత్ర ధోరణి, విపరీత ధోరణి. ఒక పక్కన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత పరిస్థితి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆయన ప్రభావం జరిగినటువంటి నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలి, ఆయనకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రభావం లేకుండా మొత్తం దేవాదాయ ధర్మశాఖ మొత్తం ప్యూరిటీ చేయాలి, మొత్తం డివైన్ ప్యూరిటీని నెలకొల్పాల్సినటువంటి అవసరం అయితే డబుల్ ఇంజన్ సర్కార్గా చెప్పుకునేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. అదే సందర్భంలో సిబిఐ విచారణ డిమాండ్ కూడా ఖచ్చితంగా భక్తుల నుంచి వస్తుంది కాబట్టి అది కూడా ఆలోచించాల్సినటువంటి డిమాండ్గానే చూడాలి. అమూల్య, రైట్. థ్యాంక్ యూ అరవింద్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే ఈ చర్చలో పాల్గొన్న బీజేపీ నేత కేవీ రమణ గారికి, రాష్ట్రీయ ధర్మ రక్షదళ వ్యవస్థాపకులు రవీంద్ర గారికి, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరామ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరో చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.